వీక్షకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించిన యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అతి మేధావులు 2 రోజులుగా జగన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎందుకు విమర్శిస్తున్నారు ఏంటి అడుగుదాల్సిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్స్ జగన్మోహన్ రెడ్డి 2 రోజుల నుంచి తీవ్రంగా విమర్శిస్తున్నారు. సడన్గా వాళ్ళు అంత మార్పు ఎందుకు వచ్చిందంటారు, ఎందుకు విమర్శిస్తున్నారంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే మీరు అన్నట్టు వీళ్ళందరినీ చాలామందిని పెంచి పోషిస్తున్నాడు. బాగా నెలవారీ వాళ్ళకి బాగానే రెస్పెక్టబుల్ అమౌంట్ ఇచ్చుకుంటూ వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా కానీ ఆహా ఓహో అని పొగడటం అలవాటు. అధికారంలో ఉన్నప్పుడు అదే పని చేశారు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పని చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఏంటంటే అభూత కల్పనలు చెప్పటం, చంద్రబాబు నాయుడు ఇమేజ్ని టార్నిష్ చేయటం అనేవి 2 పెద్ద టాస్కులు ఇస్తారు వీళ్ళకి. ఈ టాస్కులు వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేయిస్తారు వీళ్ళతోటి అంటే, వాళ్ళు ఒక నేరేటివ్ తయారు చేస్తారు. అంటే మొత్తం ప్రజల్ని ఏ విధంగా తప్పుతో పట్టించాలి, ఒక్కొక్క అంశం తీసుకొని దాని మీద ఒక 100 పాయింట్లు తయారు చేస్తారు. ఆ పాయింట్లన్నీ కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి వీళ్ళకి పంపిస్తారు. ఈ వైసీపీ సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు చేసే పని చెప్తున్నాం మీకు. పంపించిన తర్వాత ఏం చెప్తారంటే, దీన్ని మీకు అనుకూలంగా మీరు చెప్పండి, మీరు ఏ విధంగా మీకు అర్థమైతే అది చెప్పండి అని చెప్తారు. ఎందుకు అంటే చాలా ఫార్మాట్స్ ఉంటాయి సోషల్ మీడియాలో. డిఫరెంట్ అంటే ఫేస్బుక్కి ఒక ఫార్మాట్ ఉంటుంది, యూట్యూబ్కి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది. కాబట్టి అంటే మీకు తెలియదు కాదు, ఆ ఫార్మాట్ ప్రకారం వాళ్ళకి అనుకూలంగా ఉండేలాగా చేసుకుంటూ ఉంటారు. ఈ చేసుకునే ఈ బ్యాచ్కి అందరికీ కూడా వీళ్ళకి వాళ్ళు టాస్క్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా చేస్తారో అది ఎంత రీచ్ అవుతుందో చూసుకుంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ నడుపుతున్న తీరు. మీరేమనుకుంటారు, పార్టీ నడపాలంటే కార్యకర్తలు ఉండాలి, ఆ పార్టీకి ఒక సిద్ధాంతం ఉండాలి అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డిది ఏంటి అంటే, సోషల్ మీడియా పవర్ఫుల్గా ఉంటే చాలు పార్టీని నడిపించవచ్చు అనే కాన్సెప్ట్. అంటే మామూలుగా మనం ట్రెడిషనల్గా మనం ఆలోచించే ఆలోచనలకి భిన్నంగా ఉండటం జగన్మోహన్ రెడ్డికి అలవాటు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల అవసరంలా, అస్సలు అభివృద్ధి అవసరంలా, అస్సలు ప్రజలతోటి సంబంధం. సోషల్ మీడియా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటే చాలు మనం మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్చు అనే కాన్సెప్ట్లోనే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటాడు. ఇంత బరితెగించి ఒక అతనేమో జర్నలిస్టు పేరుతోటి చేస్తూ ఉంటాడు, ఇంకొక అతను ప్రొఫెసర్ పేరుతోటి చేస్తూ ఉంటాడు, ఇంకొక అతని పేరు చివర రెడ్డి అని ఉంటుంది. బై క్యాస్ట్ ఈజ్ ఎ రెడ్డి. కానీ ఆ రెడ్డి తీసేసి మొదటి పేరు పెట్టుకొని నేను పెద్ద పాడ్కాస్టర్ని, అసలు నేను అద్భుతంగా చెప్తాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి ఏమో అతను ఏదో శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ ఉంటాడు, తనకి తాను మేధావిగా అనుకుంటూ ఉంటాడు. అతను ఏం చెప్తాడంటే, మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే 11వ రోజు నేను చచ్చిపోయినట్టు అనుకోండి, నాకు పిండం పెట్టండి అని చెప్పిన ఒక వ్యక్తి. అంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టు కానీ కార్యక్రమం జరగలే. అంటే ఇటువంటి వీళ్ళందరితోటి వాళ్ళకున్న ఛానల్లో డిబేట్లు పెడుతూ ఉంటారు. ఈ డిబేట్లు పెట్టే ఈ బ్యాచ్ అంతా కూడా వీళ్ళందరూ కూడా క్యాష్ అండ్ క్యారీ చేసుకుంటూ ఉంటారు. సరే, వాళ్ళ ఏదో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళని నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు తిడతారు, అదంతా మామూలుగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, ఇంత జగన్మోహన్ రెడ్డికి ఇంత లాయల్గా పనిచేసే ఈ ముఠా అంతా కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ దరిద్రపు పేరు ఏదో పెట్టాడు కదా, ఆ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతాడు, ఆ దరిద్రానికి ఏదో దరిద్ర పేరు ఒకటి పెట్టాడు. అది పెట్టేసరికి ఈ వీళ్ళందరికీ కూడా ఒక్కసారి నక్షత్రాలు కనిపించాయి. ఏంది ఇతనికి ఏమన్నా బుర్ర పనిచేస్తున్నదా లేదా, ఏంటిది
ఇతను జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 3 రోజుల కిందట ఉత్తరాంధ్రకి సంబంధించిన నాయకులందరినీ పిలిచి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాము, గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి మన రాజధాని విశాఖపట్నం, మనం విశాఖపట్నంలోనే రాజధాని, మీరు అట్టకే చెప్పండి, పెద్ద ఉద్యమం నడపండి అని చెప్పాడు. ఈ పిచ్చోళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, పార్టీ అధ్యక్షుడు ఆదేశించాడు అని పరుగున అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉత్తరాంధ్ర సదస్సు అని పెట్టి అరివీర భయంకరంగా మాట్లాడాడు. ఒక్కొక్కడు బీపీ టాబ్లెట్ వేసుకుని మరి మాట్లాడారు. అరివీర భయంకరంగా ఒక్కొక్కడు ఒక దుర్యోధనుడు ఏకపాత్రాభినయం వేశారు. అసలు విశాఖపట్నాన్ని రాజధాని చేయాలి, మా సంకల్పం అది, మా ఇది అది అని చెప్పి చెప్పారు. కథంపుడు ఉపన్యాసాలు కొట్టారు. కొట్టిన తర్వాత పార్లమెంట్లో ఈ బిల్లు రాగానే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలుసు కదా, మన మద్యం కుంభకోణంలో వాటిట్లో రైట్ హ్యాండ్, అతను మాకు అమరావతి అంటే ఇష్టమే అని చెప్పాడు లోక్సభలో. పెద్దోళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యారు. ఇక్కడ వీళ్ళ చేత ఏం చెప్పించాడు, మనం అధికారంలోకి వస్తే విశాఖపట్నం రాజధాని అని చెప్పించాడు. పార్లమెంట్లో ఏం చెప్పించాడు, అమరావతి అంటే మాకేం అభ్యంతరం లేదు, ఆ బిల్లు అంటే మొత్తం కాగితం తెల్లగా లేదు, అది వేరే రంగులో ఉంది, అందుకని నేను ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నానని చెప్పాడు. అవును, సుబ్బారెడ్డి కూడా అదే చెప్పాడు. వాళ్ళ లోక్సభలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అదే తీసుకొచ్చి రాజ్యసభలో కూడా చెప్పాడు సుబ్బారెడ్డి. అంటే ఏంటి, అమరావతికి వ్యతిరేకం కదా. మరి వాళ్ళ పెద్ద మనుషులందరినీ పిచ్చోళ్ళని ఎందుకు చేసావు? పిచ్చోళ్ళని చేసే ఉద్దేశంతో పిచ్చోళ్ళని చేశాడు. ఇక్కడ మధ్యలో తర్వాత ఇది జరగడానికి ముందు ఆ సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిచి ఏం చెప్పించావు, అమరావతి అంటే మాకు ఇష్టమే, అమరావతిని ఎవడు వ్యతిరేకిస్తున్నాడు, ఎందుకు వ్యతిరేకిస్తారన్నాడు, ఎందుకు వ్యతిరేకిస్తారా అని అతను చెప్పాడు. ఈ మొత్తం ఈ కన్ఫ్యూజన్ స్ట్రాటజీ ఎవడైతే ఈ పాడ్కాస్టరు లేకపోతే ఈ యూట్యూబర్లు, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఈ ప్రొఫెసర్లు, ఈ జర్నలిస్టుల పేరుతో చలామణి అవుతున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక్కసారి ఫ్యూజ్ కొట్టేసింది. నువ్వు ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నాన్ని సపోర్ట్ చేస్తున్నావా, అమరావతిని సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు అంతకు ముందర నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పావు, శ్రీబాగు ఒడంబడిక గురించి మాట్లాడావు. అసలు శ్రీబాగు ఒడంబడికలో ఏమున్నది, నువ్వు ఏం మాట్లాడావు, పెద్ద మనుషుల ఒప్పందం ఏంటి, హైదరాబాద్కి రాజధాని ఎట్లా కర్నూలు నుంచి ఎట్లా షిఫ్ట్ అయింది, అసలు పెద్ద మనుషుల ఒప్పందం అనేది ఒకటి ఉంటుంది, అది తెలియకుండా నీకు అటువంటి విషయాలు ఏమీ తెలియకుండా నువ్వు వచ్చి కర్నూలులో అప్పుడు అన్యాయం జరిగింది ఇప్పుడు నేను పెడతా అని ఏదో రాజశేఖర రెడ్డి ఒక సందర్భంలో చెప్పాడు కదా, 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పాడు, మీకు రాయలసీమ వెళ్ళి కర్నూలులోనూ అక్కడో చెప్పాడు, మీరందరూ మీ ఊరికి హైదరాబాద్ పోవాలంటే మీకు వీసాలు పాస్పోర్ట్ కావాలని చెప్పాడు. అక్కడంతా మొత్తం తెలంగాణ చేల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు. అంటే రాజశేఖర రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ రాజకీయానికి ఏది అవసరమైతే అది వాడతారు తప్ప లాజిక్కులు తప్పని లేదు, తాత్కాలిక ప్రయోజనాలు కావాలండి. ఎగ్జాక్ట్లీ, లాజిక్ తోటి పనే లేదు వాళ్ళు. అందుకని ఈ కన్ఫ్యూజన్ తోటి వీళ్ళందరికీ మతిపోయి వీళ్ళందరూ బూతులు తిడుతూ, అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ స్టాండ్ ఏంటి, అసలు నీకు ఒక విధానం అంటూ ఉన్నదా అని చెప్పి వీళ్ళందరూ వీడియోలు వేసేటప్పుడు అవన్నీ వైరల్ అయిపోయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డికి నిజంగా కూడా ఈ తను పెంచి పోషించిన వాళ్ళు ఇట్లా చేయటంతో తల కొట్టేసినట్టు అయిపోయింది. ఇవాళ ఏం చేశాడో తెలుసా, ఇవాళ ఒక రెడ్డి అని ఉండే రెడ్డి పదాన్ని కట్ చేసి, నేను ఈ ప్రపంచంలోనే అతిపెద్ద పాడ్కాస్టర్ అని చెప్పుకొని తిరిగే అతనితోటి మరి బలవంతం చేశారు, పేమెంట్ ఎక్కువ ఇస్తామని చెప్పారు, నువ్వు అట్టెందుకు మాట్లాడావని అడిగారో, బెదిరించారో, బ్లాక్మెయిల్ చేశారో మనకు తెలియదు. అతను వచ్చి ఇవాళ ఇంకొక వీడియో చేసి వదిలాడు, ఇందాకనే వదిలాడు. ఏంటి, అమరావతికి ఇప్పుడు ఈ స్థాయిలో నిధులు కేటాయించి కట్టాలి అంటే అతని స్టైల్లో చెప్తున్నాను నేను, కట్టాలి అంటే 164 సంవత్సరాలు పడుతుంది అని చెప్పాడు.
అరే పిచ్చోడా వెళ్ళి చూసిరాబో, నీకు అక్కడ టవర్స్ ఎట్లా కడుతున్నారో చూసిరాబో. అతను మళ్ళీ ఆ పక్కన విజయవాడలో ఎక్కడ ఉంటాడు అనుకుంటా సార్. ఏం ఏడిచాడో అక్కడెక్కడ ఉంటాడు, ఆ పక్కన ఉంటాడు విజయవాడలో. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారో అడ్రస్లు ఉండవు కదా. అరే అక్కడ నీకు రాజధానిలో జరుగుతున్నది ఏంటి? నువ్వు అమరావతి ప్రాంతంలో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి? నీకు పగలు వెళ్ళటానికి సిగ్గు అయితే రాత్రిపూట పోయినా లైట్లు పెట్టి పనిచేస్తున్నారు. నీకు పగలు నిన్ను అందరూ గుర్తుపడతారు. ఎవరన్నా ఏమయ్యా బుద్ధి లేదా, తప్పుడు వీడియోలు ఎందుకు చేస్తావా అని అడుగుతారని నీకు సిగ్గు అనుకో. చీకట్లో పో, లైటింగ్ ఇంకా బాగుంటుంది అక్కడ. చీకట్లో పోతే నిన్నెవడు గుర్తుపట్టాడు, నీకు కనపడుతూ ఉంటుంది ఎంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్నదో. అక్కడ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా చేస్తున్నారు అనేది బేసిక్ ఐడియా లేదు, బేసిక్ నాలెడ్జ్ లేదు. అసలు మొత్తం అక్కడ ఎట్లా ఉంటారు, రోడ్లు వేస్తుంటారు. ఆ రోడ్డు తవ్వకుండా ఆ రోడ్డు లైఫ్ 100 సంవత్సరాలు ఉండే విధంగా దానికి అటుపక్క ఇటుపక్క అంటే ఇంకా వైర్లు పైకి కనపడవు, కరెంటు తీగలు కనపడవు, అంతా అండర్ గ్రౌండ్, అంతా అండర్ గ్రౌండ్ ఉంటుంది. వాడెవడో ఒకడొచ్చి ప్రశ్నిస్తాడు, వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే పైగా, వాడొచ్చి రిపేర్ అయితే మరి ఎట చేస్తారు అంటాడు. ఫస్ట్ తెలుసుకో, వర్షాలు పడితే షాక్ కొట్టదా అంటాడు, వర్షం పడితే దాని మీద ప్రజలు ఎట్ట నడుస్తారు అంటాడు. అరే అసలు నిజంగా వీళ్ళందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూతో ఉండి ఎంత అజ్ఞానాన్ని పోగేసుకుంటున్నారు అంటే, అండర్ గ్రౌండ్లో కరెంటు వైర్లు అయితే వర్షం పడితే షాక్ కొడుతుంది కదా అంటాడు, రిపేర్ ఎట్ట చేస్తారంటాడు, గాలిస్తే కరెంటు పోదా అంటాడు, నీళ్లు నిండితే ఎట్లా అంటాడు. అంటే ఇటువంటి ఒక థర్డ్ రేట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని ఒక చోట చేర్చి చూస్తే అది వైసీపీ లాగా కనపడుతూ ఉన్నది. ఈ పాడ్కాస్టర్ ఇతను వచ్చి చెప్తున్నాడు 164 సంవత్సరాలు పడుతుంది. నువ్వు అక్కడ ఏం మొత్తం రోడ్లన్నీ అయిపోయినాయి రామరమ్మ గారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకి మంగళగిరి రోడ్డు తోటి లింక్ మధ్యలో ఒక ఫిట్టింగ్ పెడితే మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణ ఆ ఫిట్టింగ్ను కూడా క్లియర్ చేశాడు. మొత్తం అయిపోతున్నది, కృష్ణానది మీద బ్రిడ్జ్ వస్తున్నది. మీకు ఒకటి కాదు అక్కడ, మీకు మొత్తం అంతా కూడా ఈ రోడ్లు ఇవన్నీ కూడా అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీ అయిపోతున్నది. మొత్తం ఈ లోపల ఈ భవనాలు ఇవన్నీ కూడా స్ట్రక్చర్స్ వచ్చేసినాయి. విపరీతమైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ జరుగుతూ ఉన్నది. ఇవన్నీ జరుగుతున్న సమయంలో మామూలుగా అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ బిల్లు పాస్ అయిపోయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలంటే అతను మామూలుగా రాజకీయ నాయకుడు అయ్యుంటే, అతను ఒక కార్పొరేట్ మనీ మైండెడ్ కాకపోయి ఉంటే లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అవుతున్నది అని తెలుసుకున్న తర్వాత సైలెంట్గా కూర్చోవాలి, గమ్మున కూర్చోవాలి, ఏం మాట్లాడకుండా కూర్చోవాలి. ఏం మాట్లాడకుండా కూర్చోవటం చేతకాక ఏదో ఒక పిచ్చివాగుడు వాగటం, ఆ పిచ్చివాగుడులోనే ఈ మచిలీపట్నం విజయవాడ ఈ గోల తీసుకొచ్చి పెట్టాడు. ఇది తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఈ పాడ్కాస్టర్లు, ఈ సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళందరికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, మానసికంగా ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా అన్న డౌట్ వచ్చి వాళ్ళే తిట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు తిట్టడం మొదలుపెట్టిన తర్వాత అవన్నీ వీడియోలు వైరల్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాడు. నేననేది ఏంటంటే, దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సింది ఎక్కడ, నువ్వు తీసుకుంటున్నది ఎక్కడ? దిద్దుబాటు చర్యలు నీ అజ్ఞానానికి తీసుకోవాలి. అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, దాన్ని కదిలించటం నీ వల్ల కాదు, నీ వల్లే కాదు, ఎవడి వల్ల కాదు. ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నువ్వు నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది. కానీ నువ్వు డబ్బులు ఇచ్చి ఈ వీడియోలు చేయించే వీళ్ళని బెదిరించి మళ్ళీ నీకు అనుకూలంగా నువ్వు వీడియోలు వేయించుకున్నంత మాత్రాన
నీ పోయిన నీ పరువు ప్రతిష్ట మళ్ళీ వస్తాయా జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించు. నీ పార్టీ అధికార ప్రతినిధులతోటి కింద కరెంట్ లైన్లు ఉన్నాయి, వాటి మీద ఎట్లా నడుపుతాం, షాక్ కొట్టదా అనే పిచ్చి వాగుడు వాగనివ్వమాక. అవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఇంత విస్తృతంగా వ్యాప్తి జరిగి ఉన్న ఈ టైంలో నువ్వు అబద్ధాలు చెప్తాను అంటే కుదరదు. నువ్వు ఎప్పటికైనా వాస్తవాన్ని అంగీకరించి తీరాలి. ఇప్పుడు అమరావతి అనేది ఒక రియాలిటీ. అమరావతి అనేది ఇట్ ఈస్ ఎ హ్యాపెనింగ్ సిటీ. అమరావతి అనేది ఆంధ్రుల రాజధానిగా ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక అతిపెద్ద ప్రాజెక్టు. అమరావతిలో ఎప్పుడైతే క్వాంటమ్ వ్యాలీ వచ్చిందో, ఈ క్వాంటమ్ వ్యాలీ వచ్చినప్పుడే మొత్తం ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వెతికి చూసుకున్నాయి అమరావతి ఎక్కడుంది అని. అప్పుడు తెలిసింది వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అని. ఈ రోజున తెలిసింది ఆంధ్రప్రదేశ్కి రాజధాని చేశాడు నరేంద్ర మోడీ వచ్చి ఈ క్వాంటమ్ వ్యాలీ పెడుతున్న ప్లేస్ని రాజధానిగా బిల్లు పెట్టాడని చెప్పి ఈ రోజున అందరూ మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఈ మొత్తం క్వాంటమ్ వ్యాలీని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఉండేది ఇక్కడే. విదేశాలకు సంబంధించిన వాళ్ళు తెలుసుకుంటున్నారు. నీకు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అమరావతి వైపు చూస్తూ ఉంటే నువ్వు ఒక రాజకీయ నాయకుడివి అయ్యుండి నువ్వు నీ ఇన్ఫ్లుయెన్సర్లే నువ్వు తిట్టే స్థాయికి నువ్వు దిగజారిపోయావు అంటే ఇంకా నిన్ను ఏమనాలి, ఏమని నీ తెలివితేటల్ని కొలత వేయాలి. అందుకని మొత్తం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా వాళ్ళకి కొంచెం అర్థమైంది. ఈ అమరావతి చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా ఇతను వ్యతిరేకిస్తున్నాడు. పైగా ఒక ఫ్యాన్సీ ఐడియాలు, క్రేజీ అంటే సినిమా వాళ్ళు వాడే క్రేజ్ కాదు. క్రేజీ అంటే ఒకసారి మీరు డిక్షనరీ వెతుక్కోండి, పిచ్చాడి చేతిలో రాయి. అటువంటి ఐడియాలు చెప్తున్నాడు అని చెప్పి వీళ్ళే తిరుగుబాటు చేశారు నీకు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు ఆ 3 ప్రాంతాలని కలిపి రోడ్డు మీద రాజధాని పెట్టాలని చెప్పిన నీ తెలివితేటలకి ఎవడు సపోర్ట్ చేస్తాడు? నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా ఎవడు సపోర్ట్ చేస్తాడు నిన్ను? అందుకనే మీరు గమనించండి, ఈ పేర్ని నాని నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. దేని మీద తెలుసా? లోకల్గా వాళ్ళ అబ్బాయికి పోలీసులకి మధ్య పోలీసుల్ని తిట్టాడు. పేర్ని నాని కొడుకు పేరుని కిట్టు పోలీసుల్ని బూతులు తిట్టాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు తప్ప ఈ దరిద్రం మావిగన్ గురించి పెట్టలే. అసలు పోలీసులతో గొడవ పడింది, తిట్టింది కూడా ఈ దరిద్రం గురించి తప్పించుకోవడానికి. అది ఈ రోజా కానీ ఈ కొడాలి నాని కానీ మరి వీళ్ళు ఎవరు మాట్లాడలా? మరి ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలా? మరి వాళ్ళందరూ టాప్ లీడర్స్ కదా, వస్తారని సిగ్గుపడ్డారు సార్ వాళ్ళు కూడా. అది అందుకని ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా నిన్న కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చీపో అన్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి తన విధానాన్ని మార్చుకోవాలి. నేను ఒక జర్నలిస్ట్గా ఈ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని విశ్లేషిద్దామని చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ నా పొలిటికల్ క్యాలిక్యులేషన్స్కి అందని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఇటువంటి మావిగన్ను చెప్తాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు కదా. మావిగన్ను, ఆగన్ను, ఈగన్ను అని చెప్తాడని ఎవడు అనుకోడు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి అనే అతని మానసిక స్థితి గురించి విశ్లేషణ చేయటం మానేయండి. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అతను ఏం చేస్తాడో అతనికే తెలియదు, అతను ఏం మాట్లాడతాడో అతనికే తెలియదు. అతన్ని నమ్ముకుంటే మీరు కూడా అదే కోవలోకి చేరతారు. పెంచి పోషించిన సొంత మీడియా కూడా చీపు అన్న తర్వాత జగన్ రెడ్డి గురించి చెప్పుకునేదే ఉంది, ఆలోచించేదే ఉంది. అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం అండి.